వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తుని పాప జ్ఞానేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ లో కనిపించింది ఓ కారు పైన జాను తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జాను కనిపించకుండా పోయినటువంటి రోజు సిహెచ్ అగ్రహారంలో పలుమార్లు చక్కర్లు కొట్టింది సదరు కారు. ప్రధానంగా నర్సీపట్నం ప్రాంతంలో జాను తాతను ఢీకొట్టింది. ఆపకుండా వెళ్లారు కారు డ్రైవర్. కారు పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు జాను పేరెంట్స్. ప్రధానంగా 30 రోజులుగా జాను కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధానంగా కిడ్నాప్ కోణంలోనే అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ఈ ఘటన పైన తాజాగా జాను తాత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇటీవలే మిస్సింగ్ పోస్టర్లను అంటించడానికి వెళ్ళినప్పుడు తనను కారు ఢీకొట్టిందన్నారు జాను తాత. కంగారులో 2 కార్లు ఒకటేనని చెప్పానంటూ కూడా ఆయన వివరణ ఇస్తున్నారు. తన పైన దాడి జరగలేదని, యాక్సిడెంట్ అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద జానుకి కిడ్నాప్ కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో సిహెచ్ అగ్రహార ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి ఆ కారు ఎవరిది? ప్రధానంగా జాను తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి ఆ కారు నిజంగానే కిడ్నాప్ కోణంలో ఒక అనుమానాస్పదమైనటువంటి వాహనంగానే గుర్తించాలా? ప్రధానంగా 30 రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న చిన్న క్లూ కూడా దొరక్కపోవడం మాత్రం అనేక అనుమానాలు కూడా తావిస్తున్నాయి. ప్రధానంగా అటవీ ప్రాంతంతో పాటుగా ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టిన ఒక్క క్లూని కూడా కనిపెట్టలేకపోయారు పోలీసులతో పాటుగా ఇతర విచారణ సిబ్బంది. తాజాగా ఈ కారు పైన జాను తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ జాను తాత ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఓసారి చూద్దాం. రైతు కోటేశ్వరరావు అండి, మాది జిల్లెడపూడి అండి. శంకర్ జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మగారికి నేను బాబాయిని అవుతాను. కాంప్లైంట్ అంటించడానికి నేను అనకాపల్లి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నన్ను ఒక కారు గుద్దేసిన తర్వాత అది నేను కింద పడిపోయాను. యూటర్న్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆ కారు అయితే నన్ను అటాక్ చేయలేదు, నార్మల్ గా యాక్సిడెంట్ అయ్యింది. నేను కంగారులో అటాక్ అని చెప్పేశాను. నేను ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర పడుకున్న తర్వాత మీడియా వాళ్ళు వచ్చి అడిగితే కంగారులో వాళ్ళకి కూడా ఇక్కడ సిహెచ్ అగ్రహారంలో చూసిన కారు ఆ కారు ఒకటి కాదు, 2 ఒకటి అనుకోని నేను కంగారులో అలా చెప్పేశాను. ఇంతేనంటే జరిగిందని, నన్ను అయితే అటాక్ చేయలేదు, నార్మల్ గా యాక్సిడెంట్ అయింది. మొత్తం సీసీ ఫుటేజ్ లో మాత్రం కనిపించినటువంటి ఓ కారు పైన జాను తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి కూడా సంచార జాతులు ఏమైనా జానును కిడ్నాప్ చేశారా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తును ప్రారంభించాలంటూ కూడా పలు సందర్భాల్లో జాను తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇంటి సమీపంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత అసలు జాను ఎక్కడికి వెళ్ళింది తెలియనటువంటి పరిస్థితి. పోలీసులతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటుగా ప్రధానంగా సమీపంలో ఉన్నటువంటి యువకులు అందరూ పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టిన కొండ ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా గుట్ట ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా ఆ తోట పరిసర ప్రాంతాలతో పాటుగా చెరువుల్లో పరిశీలించిన జానుకు సంబంధించిన చిన్న క్లూని కూడా కనిపెట్టలేకపోయారు. దీనిపైన న్యాయస్థానం క్రాస్ చెక్ చేయండి అంటూ కూడా క్రాస్ చెక్ రిపోర్ట్ ను కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి వైనాన్ని కూడా మనం ప్రధానంగా చూసాం. అయితే పోలీసులు కీలకమైనటువంటి నిర్ణయం కూడా గతంలోనే తీసుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఏదైతే గాలింపు చర్యలు ఉన్నాయో ఆ మొత్తాన్ని కూడా నిలిపివేస్తూ అక్కడ పూర్తి స్థాయిలో ఇకపైన విస్తృతంగా గాలించాల్సినటువంటి అవసరం లేదు. కిడ్నాప్ కోణంలో మాత్రమే జాను పైన విచారణ చేపట్టాలి. జాను ఎక్కడుంది, ఎవరు కిడ్నాప్ చేశారు, ఎటువంటి ఎంతమంది ఆ సిహెచ్ అగ్రహారం పరిసర ప్రాంతాల్లో వచ్చి వెళ్తున్నారు, మరి ముఖ్యంగా జాను తల్లిదండ్రులు గతంలోనే ఒరిస్సా ప్రాంతానికి తీసుకుని వెళ్లారేమో అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశారు. జానుని కిడ్నాప్ చేశారు అనేటువంటి కోణంలో ప్రధానంగా వారు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే అనుమానం ఇప్పుడు తాజాగా ఒక కారు పైన కూడా రావడం జరిగింది. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయినటువంటి రోజు సిహెచ్ అగ్రహారంలో ఒక కారు పలు సందర్భాల్లో పలు వీధుల్లో చక్కర్లు కొట్టినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ కట్ గా కనబడుతుంది. యూటీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. వైట్ కలర్ కార్ నర్సీపట్నం ప్రాంతంలో జాను తాతని ఒక కారు ఢీకొట్టింది. ఆపకుండా వెంటనే ఆ కారు డ్రైవర్ కూడా అక్కడికి నుంచి వెళ్లిపోయారు. ఒకవైపు జాను ఏదైతే ఆచూకీ కనిపించకుండా ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయినటువంటి రోజు ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ కనిపించినటువంటి కారు, మరోసారి పోస్టర్లు అంటించడానికి జాను తాత ఆ సమీపంలో వెళ్తే ఒక కారు ఢీకొట్టి వెళ్లిపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నటువంటి వైనాన్ని మనం చూడొచ్చు. కారు పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు జాను పేరెంట్స్. 30 రోజులుగా జాను కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నా ఒక్క క్లూ కూడా దొరక్కపోవడం, కిడ్నాప్ కోణంలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేయడం, తాజాగా ఈ కారు గతంలో ఢీకొట్టడం, అదే రోజు ఆ కారు సమీపంలో సంచరించడం.
ఈ మొత్తం అంశాలు బేరీజు వేసుకున్న తర్వాత తాజాగా జాను తాత ఒకంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే మిస్సింగ్ పోస్టర్లు అంటించడానికి వెళ్ళినప్పుడు తనను కారు ఢీ కొట్టిందన్నారు. జాను తాత క్లారిటీ ఇస్తూ కూడా ఆయన అంగీకరించారు. కానీ కంగారులో 2 కార్లు ఒకటేనని చెప్పానంటూ కూడా వివరణ ఇస్తున్నారు. గతంలో ఏదైతే ఆ సమీపంలో తిరిగినటువంటి కారు, తాజాగా ఈయన ఢీ కొట్టినటువంటి కారు ఒకటి కాదు అని క్లారిటీ ఇస్తున్నారు. తన పైన దాడి జరగలేదు, అది కేవలం ఒక యాక్సిడెంట్, ఒక ప్రమాదం మాత్రమే అంటూ కూడా ఆయన వివరణ ఇస్తున్నారు. చూడాలి, జానుకు సంబంధించినటువంటి విచారణ ముమ్మరంగా సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా 30 రోజుల నుంచి పాప కనిపించకపోవడం ఒకంత ఆవేదన, ఆందోళన కలిగిస్తూనే ఉంది. మరి ముఖ్యంగా ఆ కుటుంబం కూడా శోక సందర్భంలో కనబడుతుంది. ఈ పాప ఇప్పటికైనా ఇంటికి వస్తుందా అనేటువంటి ఇష్యూలు. ఒకటి, జాను పాపకి సంబంధించినటువంటి ప్రాణాపాయానికి సంబంధించినటువంటి ఇష్యూలో ఇప్పటి వరకు ఎలాంటి స్తంభత లేదు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎలాంటి క్లారిటీ లేదు. సో జానుని కిడ్నాప్ కోణంలోనే కిడ్నాప్ చేసి ఉంటే సంచార జాతుల చేతిలోకి నిజంగా జాను వెళ్ళుంటే జాను ఖచ్చితంగా బతికే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పోలీసులు మరింతగా గాలింపు చర్యలు చేపట్టాలి. కిడ్నాప్ కోణంలోనే విచారణ ముమ్మరం చేయాలి. తాజాగా ఇలాంటి కార్ల సంచారం పైన జరుగుతున్నటువంటి ఏ చిన్న ఎవిడెన్స్ ని కూడా వదలకుండా ప్రతి దాని యొక్క నిగ్గు తేల్చాలి అంటూ కూడా స్థానికులు ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.